This is Dr. Harika. I'm an ENT surgeon, and this is my friend Dr. Aarti. She's a physician, and she has a lot of interest in geriatrics. సో చాలా మంది మమ్మల్ని ఏమని అడుగుతున్నారు ఈ మధ్య అంటే అసలు జీరియాట్రిక్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో లెట్ us find out from Dr. Aarti what is geriatrics. హారిక, వీవ్ ఆల్వేస్ థాట్ కదా ఏజింగ్ అడల్ట్ మెడిసిన్ అనేది అందరికీ తెలుసు. అడల్ట్ మెడిసిన్ పీడియాట్రిక్స్, చిన్నపిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తాం. ఎందుకు అన్ని హాఫ్ డోస్ మెడిసిన్స్ ఇవ్వచ్చు కదా మనము పిల్లలకి, కానీ ఎందుకు? ఇట్స్ అ సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ద బాడీ వైల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్, ద ఫిజియాలజీ ఆఫ్ ద బాడీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ ఏజింగ్ అప్పుడు అడల్ట్ మెడిసిన్ అని ఎందుకు అనుకోవాలి? మనము అడల్ట్స్ని ఎలా ట్రీట్ చేస్తాము, జీరియాట్రిక్స్ని కూడా అలాగే ట్రీట్ చేయాలా, ఆర్ ఇస్ దేర్ అ డిఫరెన్స్? సో డెఫినెట్లీ ఏజింగ్ పాపులేషన్లో అనేది ఫిజియాలజీ చేంజ్ అవుతుంది. ఏజింగ్ అనేది అందరికీ కామనే, కాకపోతే ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్ మెడిసిన్. ఎందుకంటే మనం ఫోకస్ ఇక్కడ వాళ్ళకి ఏజింగ్ పాపులేషన్లో స్పెషల్ ఫోకస్ ఇస్తాము కొన్ని విషయాల్లో. అడల్ట్ మెడిసిన్ చాలా వరకు అక్యూట్ లాగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తారు, లేకపోతే వాళ్ళ షుగర్ చెక్ చేయించుకోవడానికి, బీపీ చెక్ చేయించుకోవడానికి, అలాంటప్పుడు వస్తారు. కానీ జీరియాట్రిక్స్లో మనం ఫోకస్ చేసేది ఏంటంటే హెల్తీ ఏజింగ్. ఆఫ్టర్ 60 or 65 బాడీలో వచ్చే చేంజెస్ మీద ఫోకస్ చేసి మనం చేసే ఈ చేంజెస్ని జీరియాట్రిక్ మెడిసిన్. జస్ట్ లైక్ పీడియాట్రిక్స్ ఇన్ పిల్లలు, పెద్దవాళ్ళల్లో అబౌవ్ 60 yearsని దీన్ని జీరియాట్రిక్స్ అని అంటాం. వాట్ ఈస్ హెల్దీ ఏజింగ్? వెన్ ఆర్ దీస్ పీపుల్ అంటే ఏజింగ్ హెల్దీలీ, ఆర్ ఏదైనా డిసీజ్ ఉందా, అండర్లైన్ డిసీజ్ ఏదైనా ఉందా, ఎలా తెలుసుకోవాలి మనం? సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు మనకి మర్చిపోతున్నాను ఫ్రీక్వెంట్గా. రైట్. నాకు నేను ఇప్పుడే అనుకున్నాను ఈ రూమ్లోకి ఎందుకు వచ్చానని. ఐ థింక్ వీ ఆల్సో ఫేస్ దట్ ఎవ్రీ డే. బట్ దెన్ వీ సీ దట్ there's a recall problem ఉంటుంది. Sometimes you see that they have slowed down. You feel that they were active last week, but this week they have been a little slowed down. So chala sarlu what we think is this is nothing. This is just a normal aging that is happening. Probably they're just aging. But when does this healthy aging actually become a disease or something which we should watch for and చూసుకోవాలి? ఒక్కొక్కసారి ఏంటంటే there are some red flags for certain diseases. Like ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అంటే లాస్ట్ వీక్ దాకా బాగున్నారు, బట్ సడన్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీకాల్, రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది. సడన్ డిక్లైన్ ఉంది ముందు కంటే. అంటే ఇప్పుడు ఏజింగ్, హెల్తీ ఏజింగ్లో దిస్ విల్ బి అ స్లో డిక్లైన్. అంటే వీ డోంట్ సీ ఇవాళ బాగున్నారు రేపు చేంజ్ అవుతున్నారు, అట్లా ఉండదు. సో వాట్ వీ సీ ఇస్ దిస్ అ హెల్తీ సార్ట్ ఆఫ్ డిక్లైన్ దట్ వీ సీ, and it is over years. But whenever there is a sudden change, ante baagunnaru, then suddenly they're not walking or they're fearing to fall, or if there is any sudden change, manam edanna disease condition unda ani chudalsi vastundi. Okay, so sudden changes is something that you have to watch for, and earlyగా డయాగ్నోస్ చేస్తే మనం ఎర్లీగా దాన్ని మనము అటాక్ చేయొచ్చు, దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఫర్దర్ వర్సనింగ్ ప్రివెంట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ డయాగ్నోస్ ఎర్లీ. యా. అండ్ నౌ ఇప్పుడు మనం డే కేర్ స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ఎల్డర్లీ. సో వీ షుడ్ యాక్చువల్లీ టెల్ ఎవ్రీ వన్ దట్ అసలు ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ ఎల్డర్లీ డే కేర్లో, ఆయు జీరియాట్రిక్స్లో మనం ఏం చేస్తున్నాము, ఎవరెవరు రావాలి దీనికి? ఓకే. ఒకటి హారిక, లైక్ వీ ఆల్వేస్ ఎన్విజన్ అండ్ వెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఆల్సో, ఇప్పుడు కూడా నేను ఎల్డర్లీ డే కేర్ అంటే పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ అస్ లైక్ వాట్ ఈస్ దిస్ డే కేర్ కాన్సెప్ట్, ఎప్పుడు వినలేదు అని. ఒకటి మనము వీఆర్ లుకింగ్ యాట్ పీపుల్, ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్, యాజ్ పేషెంట్స్. వీఆర్ సీయింగ్ దెమ్ యాజ్ సంబడి హూ ఆల్వేస్ నీడ్స్ హెల్ప్ అలా అనుకుంటున్నాం. బట్ వై నాట్ వీ డూ సంథింగ్ విచ్ ఇస్ బిఫోర్ దట్ స్టేజ్? అంటే మన ఆయు జీరియాట్రిక్స్ అనేది ఇట్స్ నాట్ అ డే, ఇట్స్ నాట్ అ రీహాబిలిటేషన్ సెంటర్. కరెక్ట్. It is not a hospital, it is not just a clinic, but it is like a very engaging, socially, physically, mentally engaging sort of center. So daycare ante enti oka club ki velli games aadesi ravatama, is it just a time pass place is what people are asking. Some elderly whom I spoke to, identi is it just a daycare that we have those spaces ma community lo velli kuchuntamani. But how are we different is obviously because this is not just a time pass center, but it is socially, mentally, physically engaging sort of center. As you know, we have worked so hard on designing a module like 3 to 4 hours a day
వాళ్ళ బ్రెయిన్ కాగ్నేటివ్ స్టిమ్యులేషన్ చేయడానికి, ఫిజికల్గా మెయిన్లీ ఐ థింక్ యువర్ యూఎస్పీ అండ్ మై యూఎస్పీ టు గివ్ దెమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఆ మజిల్ లాస్, బోన్ లాస్ ఏదైతే జరుగుతుందో అది అవ్వకుండా చేయటానికి we've designed a strength training session, and also cognitive memory loss అది లేకుండా, and also nutrition. I think nutrition plays a big part. కొంచెమే తింటాము, పెద్దవాళ్ళు అయిపోయాం కదా, డైజెషన్ ఇష్యూ అని. అండ్ దెన్ హౌ మచ్ అసలు దాంట్లో ఏముంటుంది వాళ్ళు తినే దాంట్లో ఏంటి, దే డోంట్ ఈవెన్ నో ఇఫ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ them. Obviously they are eating less, there's a lot of muscle loss which is happening, which eventually leads to bone loss and falls. And so manam nutrition kuda we have focused an entire program for how they should be nutritionally sufficient. So Ayush Geriatrics is not going to be just a time pass place. This is a very well structured program, more like a preventive geriatrics. Before you go to any hospital, before you go to any rehab or anything, before you need anything, this is much more prevention in elderly.